హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే చాలా 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 ఇంపార్టెంట్ బెస్ట్ ఎంఎన్సీ కంపెనీ నుండి 2 ఓపెనింగ్స్ అయితే వచ్చాయండి. ఇది టాప్ 2 ఎంఎన్సీ కంపెనీ. ఒకటైతే డెలైట్, సెకండ్ వచ్చేసి క్యాప్జెమినీ కంపెనీ నుండి మనకైతే ఓపెనింగ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఎనీ డిగ్రీ, ఎనీ స్ట్రీమ్, ఎక్స్పీరియన్స్ కానీ ఫ్రెషర్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సిమిలర్ జాబ్స్కి అండ్ సిమిలర్ స్కిల్స్ అడిగారు. సో ఆ టాప్ కంపెనీస్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను, డెలైట్ అండ్ క్యాప్జెమినీ. ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ రోల్కి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న కావచ్చు, హైబ్రిడ్ మోడ్ ఇచ్చారు. 3 days అలా 3 days అయినా. ఇది వర్క్ లొకేటెడ్ వచ్చి హైదరాబాద్ ఉంటుంది. మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ టైం మనం డెలైట్కి ఎలా అప్లై చేయాలి ఒకసారి నీట్గా అప్లికేషన్ త్రూ చేసి తర్వాత అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది నీట్గా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. డేటా అనలిస్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ హైదరాబాద్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది మనకి. ఇంకోటి ఆల్రెడీ చెప్పాను, హైబ్రిడ్ మోడ్ ఉంటుంది. ఎనీ స్కిల్ రిలేటెడ్ టు ద రోల్ అని ఇచ్చారు. సెలెక్టెడ్ షుడ్ బి ఎక్సలెంట్ కమ్యూనికేషన్, డీసెంట్ అసెట్ ఉండాలి. కొద్దిగా ప్రొనౌన్సియేషన్, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ అనాలిసిస్ ఆఫ్ డేటా, కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉండాలి. వాట్ యూ విల్ డూ అంటే ఎనీ స్కిల్స్ రిలేటెడ్గా రోల్ ఉండాలి, ఆల్రెడీ చెప్పాను. అండ్ యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ పైథాన్, కొద్దిగా అయినా ఉండాలి. మస్ట్ ఎక్స్పర్ట్ ఉండాలి. నాలెడ్జ్ ఇన్ పాపులర్ మిషన్ లెర్నింగ్ ఇలాంటి వాటిలో అంతా నాలెడ్జ్ అనేది ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ ప్రొఫిషియంట్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ ప్రొఫెషనల్ ఇవంతా నీట్గా చదువుకొని అప్లై చేయండి. అండ్ యూ మస్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ ద వర్కింగ్ విత్ డేటాబేస్లో ఉండాలి. ఇవంతా నీట్గా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ ఏరియాస్ లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్, ఇట్లంతా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా నీట్గా త్రో చేసుకొని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. యూ మస్ట్ హ్యావ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఐజెస్ స్క్రీన్ టీమ్ ఆఫ్ ప్రొఫిషియంట్ ఇన్ యూజింగ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇవంతా ఉండాలి. నీట్గా చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ రిక్వైర్డ్కి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో అప్లై అని ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దీనికి రిలేటెడ్గా ఉండే ఏ స్ట్రీమ్ అయిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ ఆల్రెడీ ఇచ్చాను. బేసిక్ క్వాలిఫికేషన్, గుడ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఇచ్చారు. నీట్గా ఇవన్నీ నీట్గా చదువుకొని అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. ఇది నీట్గా చూసుకొని బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ క్రాస్ చెక్. ఒకసారి మీరు నీట్గా అప్లై చేసే ముందు క్రాస్ చెక్ చేసుకోండి. ఇదైతే మనం అప్లికేషన్ చూసాము. పదండి ఇప్పుడైతే మనం చూడండి, అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నీట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నీట్గా అప్లై చేసుకొని అప్లై అనుకుంటుంది. డేటా అనలిస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ నీట్గా క్లియర్గా చదువుకొని, గ్రాఫిక్స్ మొత్తం చదువుకొని, స్కిల్స్ అంతా ఏమో ఉండాలంతా నీట్గా చదువుకొని నీట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, అప్లై నో ఉంది. ఇక్కడైతే క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి. చూడండి, కెరియర్ ఆపర్చునిటీ డేటా అనలిస్ట్ ఆల్రెడీ చేశాను. అక్కడ మనం దాని మీద అప్లై చేసి రెజ్యూమ్, కవర్ లెటర్ ఇవన్నీ ఇవంతా నీట్గా చదువుకొని అప్లై చేసేసేయండి. అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ ఐడికి రెస్పాన్స్ అనేది ఇమీడియట్గా లేదంటే 1 weekలో వస్తుంది. నీట్గా ఈక్వల్ కలెక్ట్ ఆపర్చునిటీ ఇవంతా నీట్గా క్యాప్చర్ వాళ్ళు పంపించారు. ఇది బిగ్ ఎంఎన్సీ కంపెనీ కాబట్టి నీట్గా క్లియర్గా చదువుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ డెలైట్ ఇది ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. ఇవంతా నీట్గా అప్లై చేసుకొని ఇవంతా నీట్గా చూసి సెలెక్ట్ చేసుకొని అప్లై బటన్ మీద క్లిక్ చేసేసేయండి. అప్లై అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ జాబ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. చూడండి, ఇదైతే డేటా అనలిస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్లో కూడా ఉంటుంది. కమ్యూనికేషన్ బాగుండాలి. నీట్గా అప్లై చేసుకొని వాటి వీళ్ళు నీట్గా చదువుకొని ఎస్క్యూఎల్ క్వారీస్, పైథాన్ కోడ్, ప్రొఫిషియన్సీ ఇన్ కేరింగ్ అవుట్ ఇంక్రీజబిలిటీ కాంప్లెక్స్ అండ్ డేటా అనలిటిక్స్ అంతా నీట్గా ఉండాలి. చూడండి, అడ్వాన్స్డ్ విజువలైజేషన్స్ ఉండాలి. ట్యాబ్లో దాని పవర్ బిఐ ఇలాంటి వాటిల్లో లోకర్ స్టూడియో వీటిల్లో మీకు కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉంది. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ ఉండాలి. హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. అండ్ కవరింగ్ ద డేటా ప్రాబ్లమ్స్, బిజినెస్ ఛాలెంజెస్, డెవలపింగ్ ద సొల్యూషన్ వీటిలో మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి, నేర్చుకోవచ్చు. ఎడ్యుకేషన్ రిక్వైర్డ్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, రిసెర్చ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇచ్చాడు. స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ విత్ డీసెంట్ అసెట్ ఉండాలి. ఈ స్కిల్స్ రిలేటెడ్ ద రోల్ కొద్దిగా అయినా మనకు మన క్వాలిఫికేషన్ అనేది రిలేటెడ్గా ఉండాలి. ఫ్లూయెన్సీ ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ బ్యాచిలర్ డిగ్రీ అయితే సరిపోతుంది. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ నీట్గా చూసి అప్లై చేసుకొని నాలెడ్జ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ గూగుల్ అప్లికేషన్స్ పైన మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఎక్సలెంట్ రైటర్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది మనకు ఉండాలి. డెడ్ లైన్లో మనం వర్క్ సబ్మిట్ చేసేలాగా ఉండాలి. అండ్ స్ట్రాంగ్ అనలిటికల్ అబిలిటీస్ అండ్ గేదర్ ద ప్రాసెస్ అండ్ ఐడెంటిఫై ద ట్రెండ్స్ నీట్గా చూసుకొని అప్లై చేయండి.
ఇవంతా నీట్గా ఇచ్చారు. ఒకసారి 1 or 2 టైమ్స్ చదువుకొని అడ్వాన్స్డ్ విజువలైజేషన్ చూడండి. ట్యాబ్లూ, పవర్ బిఐ ఇవంతా కొద్దిగా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇష్యూస్ ఉండాలి. సాల్వింగ్ ఇష్యూస్ అని అడ్వాన్స్డ్ విజువలైజేషన్స్ ఇవన్నీ నీట్గా ఉండాలి. ఎలా అప్లై చేయాలనేది చూద్దాం కదండి. ఫస్ట్ నీట్గా అప్లికేషన్ చూసుకొని రీడైరెక్ట్ ద అఫిషియల్ వెబ్సైట్లకి అయితే వెళ్ళిపోతాం మనము క్లిక్ చేయగానే. ఇప్పుడైతే మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడైతే నీట్గా చూసేసుకోండి. ఇది వచ్చి డేటా అనలిస్ట్ డిలైట్ నుంచి ఈజీ అప్లై అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ లింక్డ్ ఇన్లోకి వెళ్ళిపోతుంది. ఓపెన్ అయ్యి అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. యూజ్ అయ్యే టు యాక్సెస్ అవుట్ అని చూడండి. నీట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలా అప్లై చేసుకోవాలి. అబౌట్ ద జాబ్ గురించి ఇచ్చారు. నీట్గా క్లియర్గా చదువుకొని అప్లై చేయండి. చూడండి నీట్గా అప్లై చేసుకోండి. థీమ్ గురించి ఇచ్చారు. మోర్ మొత్తం ఇచ్చారు. నీట్గా క్లియర్గా చదువుకొని ఈజీ అప్లై ఎందుకు వెళ్తానే లింక్డ్ ఇన్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ, అండ్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్లేటింగ్ ద బిజినెస్ ఇవంతా ఉండాలి. మన రోల్ వచ్చి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ట్రాన్స్ఫార్మింగ్లో ఉండాలి. గుడ్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. అండర్స్టాండ్ చేసుకోనికి యువర్ రోల్ యాజ్ ఏ లీడర్గా ఉండాలి. ఇక్కడ చూడండి నీట్గా డెవలప్ హై పర్ఫార్మెన్స్ పీపుల్ టీమ్ త్రూ ద ఛాలెంజింగ్ అండ్ మీనింగ్ఫుల్ ఆపర్చునిటీస్, డెలివర్ ఎక్స్పెక్టేషనల్ క్లయింట్ సర్వీసెస్ ఇవంతా నీట్గా ఉండాలి. నీట్గా చదువుకొని మనం ఏం చేయాలి అనేది నీట్గా ఒకసారి అప్లికేషన్ నీట్గా త్రోగా చదువుకొని మీరు అప్లై చేసుకోండి. అట్ డెలైట్ గ్రేట్ పీపుల్ మేక్ ఏ గ్రేట్ ఆర్గనైజేషన్ చూసుకొని అవర్ పర్పస్ ఏంటి అనేది నీట్గా మొత్తం చదువుకొని ఈజీ అప్లై మీద క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. మీరు మెయిల్ ఐడికి వచ్చేస్తుంది. ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, హైబ్రిడ్ ఇచ్చారు. మీ టాలెంట్ని బట్టి ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ డే కలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.